మీ జీకే న్యూస్ నిజం మా గళం. నమస్తే, వెల్కమ్ టు జీకే న్యూస్. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకే ఆనాడు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ వెల్లడించారు. ఆనాడు భ్రమలో పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే అదే భ్రమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని ఆయన ఎద్దేవా చేశారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దేవి చౌకలో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని గోపి కృష్ణ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీతో అధిక సంఖ్యలో కార్యకర్తలు బాణసంచులు పేల్చుకుంటూ ఊరేగింపుగా ఆయన్ని స్వాగతంతో తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో నాకు మీరు విజయం ఇచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి అన్నది నోచుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తిరిగి నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినట్టయితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు నేను పార్టీ మారడం, అనుకున్న మేరకే మన అభివృద్ధిని కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి అంటే ఏమిటో ఈ రకంగా చెయ్యాలి అని కూడా ఎదట వాడికి మనం ఏనెత్తి చూపినటువంటి పరిస్థితి. సరే, ఇవాళ వాస్తవ పరిస్థితులు వద్దాం. 2019లో ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారో ఇవాళకే నాకు అర్థం కాదు. అంటే నేను ఏ భ్రమలో అయితే పడి 2014లో అతను పక్కన చేరానో అదే భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా పడి ఆయన్ని నమ్మి ముఖ్యమంత్రి చేశారనుకుంటున్నాను. నేను యువకుడు కావలసినంత తండ్రి పేరు చెప్పి సంపాదించుకున్నాడు. ఇంకా తనకు డబ్బుతో అవసరం ఉండదు. ఇక మనల్ని బంగారంతో మెరుగు పెట్టడమే తరువాయి తన ముఖ్యమంత్రి అయితే మనకు కావలసినటువంటి అన్ని వనరులే అతను ఇస్తాడు అని చెప్పి విశ్వసించి అతనికి అవకాశం ఇచ్చాడు. కానీ అది రాక్షస దాహం. ఆ దాహానికి అంతుండదు, నిద్ర ఉండదు. చూడండి, ఎవరి దగ్గరైనా వడ్డీ తెచ్చుకుంటే ఎలాగైతే మనం అప్పు తెచ్చుకుంటామో ఆ అప్పుకు వడ్డీ నిద్రపోకుండా పెరుగుతూ ఉంటుందో అదే రకంగా ఇతనికి కూడా నిద్ర లేదు. ప్రతి వ్యవస్థని కూడా డైరెక్ట్గా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ ద్వారా వచ్చేటటువంటి లబ్ధిని వాడేపల్లి ప్యాలెస్ మళ్లించుకున్నాడు.